శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ యొక్క వీడియోలో మనందరికీ కూడా 4 నెలల పాటు తొలి ఏకాదశి తర్వాత చాతుర్మాస దీక్ష అనేది ఏర్పడుతుంది. చాతుర్మాసం అంటే 4 నెలల పాటు మనకు నెలకి 4 వారాలు వస్తాయి. అంటే 4 × 4 16. ఈ మహత్తరమైన ఈ దినములలో 16 సోమవారాలు 16 సార్లు మనము ఇలా పూజించినట్లయితే ఈ 16 సోమవారాల వ్రతము ఈ శివయ్యకి చేసినట్లయితే చాలా మంచిదండి. అయితే ఈ పూజా విధానాన్ని ఎలాగ చేయాలి, ఏమి చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి, నైవేద్యం ఏం పెట్టాలి, తాంబూలం ఎవరికి ఇవ్వాలి, తాంబూలం ఇవ్వకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే చెప్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని చూస్తూ ఉండండి. మీరు బుక్ చూసినా తెలిసిపోయి ఉంటుంది నేను ఇది ఎన్నిసార్లు చేశాను అనేది. యాక్చువల్లీ నాకు ఈ బుక్ని వేరే వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు చేసి నాకు ఇచ్చారన్నమాట. నేను మళ్ళీ చేశాను కాబట్టి ఇలా చేసి ఇలా అయిపోయింది. అయితే ఈ శివయ్యని ఈ చాతుర్మాస దీక్షలలో 4 నెలల పాటు మనం పూజించడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులైనా కాదండి. మనకిప్పుడు సంతానం పరంగా, ఉద్యోగం పరంగా, పిల్లల పరంగా, భవిష్యత్ పరంగా, జీవితంలో ఈ కష్టాలు ఏంటి అని ధనం పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులైనా కూడా అన్నీ కూడా ఈ 16 వారాలు అయ్యేసరికి ఆరోగ్యం పరంగా కూడా మనకి 16 వారాలు అయ్యేసరికి ప్రతి ఒక్కటి 16 వారాల రోజులు ఎలా గడుస్తూ ఉంటాయో మన కష్టాలు కూడా అలాగే తగ్గుతూ మెట్టు దిగుతూ ఉంటాయి అన్నమాట. అంత చక్కటి మహత్తరమైన పూజ అండి ఇది. కాకపోతే మనకు అంత మంచి ఫలితాలు ఇచ్చేటప్పుడు అంతే కొంచెం నియమనిష్టలతో ఈ పూజ అనేది చేయాలి. అన్ని వ్రతాలు ఒక రకంగా అయితే ఈ వ్రతం మాత్రం కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది. అంటే మన మనసుతో చేస్తే కష్టం కాదనుకోండి. కాకపోతే కొన్ని నియమాలు ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని అంటే సమాజానికి విరుద్ధంగానే చెప్పుకోవాలి. అవేంటంటే నేను నియమాలు చెప్తానండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకు అనేదని కూడా. ముందుగానే మనం ఉదయాన్నే లేవాలి. అంటే సోమవారం నాడే తలస్నానం అనేది చేసి శుచిగా మనం తలస్నానం అనేది చేయాలి. ఈ లింగం అనేది పార్థివ లింగాన్ని మాత్రమే పెట్టి చేసుకోవాలండి. ఇదే ఈ వ్రతానికి ప్రత్యేకత, అలాగే నియమం కూడా. శివయ్య పూజకి మనకు ఇలా కావాలండి. మనకి బిల్వపత్రాలు కావాలి, అలాగే పుట్టమన్ను కావాలండి. పుట్టమన్నుతో చేస్తే చాలా మంచిది. లేదు ఎవరు తొక్కని ఒక మట్టిని తీసుకుని వచ్చి మనం ఆ మట్టితో కూడా చేసుకోవచ్చు. మనకి అందరికి కూడా కొంచెం ప్రయత్నిస్తే పుట్టమన్ను దొరుకుతుందండి. ఆ పుట్టమన్ను తెచ్చుకొని మనం 16 వారాలు అయ్యేటట్టు ఒక కవర్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే శివయ్యకి ఇష్టమైన పువ్వులు కొన్ని తీసుకొని మనం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే యజ్ఞోపవీతంకి జంజము, అలాగే పత్తివతి వస్త్రము, దాంతోపాటుగా నైవేద్యానికి మనకి గోధుమ పిండి, నెయ్యి, అలాగే బెల్లం లేదా చక్కెర అనేది కావాలండి. దానికోసం మనము 3 భాగాలు చేసి మనం స్వామికి పెట్టాలి. నేను పూజ ప్రాసెస్లో చెప్తూ ఉంటాను. అయితే మనం తలస్నానం చేసిన తర్వాత చక్కగా అద్దం చూడకుండా రెడీ అవ్వాలి. రెడీ అవ్వకూడదు. యాక్చువల్గా అయితే అద్దం చూడకూడదు. మనం దువ్వెన అనేది తలలో పెట్టి దువ్వకూడదు. మనం తలస్నానం చేసి తల తుడిచేసుకొని రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకొని మీరు దువ్వుకున్నా పర్వాలేదు, అంటే దువ్వుకోకుండా జడ వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే అలాగైనా వదిలేసి మీరు రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. అంతేగాని విరబోసి మాత్రం దయచేసి ఎక్కడ పూజ చేసుకోకండి. ఈరోజు మీకు వీలైతే చక్కగా మంచి బట్టలు అంటే చీర కట్టుబడి పూజించినట్లయితే చాలా మంచిది. మరి మగవారం అండి అంటే మీరు మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, అలాగే పంచని కట్టుకొని మీరు ఈ వ్రతాన్ని చేసినా కూడా చాలా మంచిది. అలాగే ఈ పూజ ఎలా చేయాలి అన్నప్పుడు మనం ఇలా చక్కగా పొద్దున్నే లేసేస్తాం కదండి. ఉపవాసంతోనే ఉండాలి. ఉపవాసం అనేది నీళ్ళను మాత్రమే తాగి మనం ఉపవాసం అనేది ఉండాలి. మీరు మరీ చాలా ఇబ్బందులలో ఉన్నారు, చాలా ఆరోగ్యం క్షీణిస్తోంది, నేను వల్ల కాదు, నేను పడిపోతాను తినకపోతే, అలా ఉన్న వాళ్ళు మాత్రమే సాత్విక ఆహారం అంటే పాలు, పండ్లు అలాంటివి తీసుకొని మనము చేసుకోవాలన్నమాట. ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు మనం కథలో బుక్ ఉంటుందండి, మంత్రాలతో సహా ఉంటుంది. ఆ మంత్రాలతో సహా నేను ఒక వీడియో అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మంత్రాలతో ఎలా చేసుకోవాలి అని. అలాగే 5 వ్రతకథలు ఉంటాయండి. ఆ 5 వ్రతకథలు కూడా నేను చదివానండి. ఆ చదివినవి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అది చూసుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే లింగాలు ఎలాగ చేసుకోవాలి అంటే మొదటి వారం చిన్న సైజ్ చేసుకోండి, రెండవ వారం ఇంకొంచెం పెద్ద సైజ్ చేసుకోండి, మూడవ వారం ఇంకొంచెం పెద్దది, అలా పెంచుకుంటూ 16 వారాలు 16 లింగాలుగా తయారు చేసుకోవాలి. సాయంత్రం మీరు ఉద్యాపన చెప్పేయచ్చండి. మరి ఈ పూజని ఉదయం చేయాలా లేకుంటే సాయంత్రం ప్రదోష కాలంలో చేయాలి అంటే బుక్ ప్రకారం, వ్రతం ప్రకారం ఉదయం పూటే చేయాలి అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పొద్దున్నే లేసేసి ఉంటాం, శుచిగా ఉంటాము, తప్పకుండా తలస్నానం చేసి ఉంటాము.
అలా పూజ పొద్దునే చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నియమాలు పాటించుకోవచ్చు. లేదండి నేను అలాగ చేయలేను, ఖచ్చితంగా నాకు ప్రదోషకాలం అంటే చాలా ఇష్టము, నేను అప్పుడే చేయాలి అంటే మీరు ఇప్పుడున్న కాలంలో చాలామంది ప్రదోషకాలంలో కూడా చేస్తున్నారండి. అలా చేయేవాళ్ళంటే సాయంత్రం 5 నుంచి 6 వరకు ఆ టైంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలా చేసేవాళ్ళు మళ్ళీ సాయంత్రం కూడా తలస్నానం అనేది చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకొక నియమం ఏమిటంటే చెప్పులు కూడా వేసుకోకూడదు అంటున్నారు. కాబట్టి చెప్పులు కూడా నేనైతే వేసుకోకుండా చేశానండి. చెప్పులు వేసుకోకూడదు అంటారు. అలాగే భూమిపైన శయనించాలి, భూమిపైన కూర్చోవాలి. ఆ రోజంతా కూడా సోఫాలో కూర్చోవడం, దివాన్ పైన కూర్చోవడం, మంచం మీద పడుకోవడం అలాంటివి చేయకూడదు. మరి మా పిల్లలు నేను పడుకోబెట్టాలండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడున్న కాలాలలో మనకి వేరే ఆప్షన్ ఉండదు. మనం పిల్లల్ని చూసుకోవాలి, మనమే అన్నీ చేసుకోవాలి. కాబట్టి మీరు ఇంకా మనం పడుకోకుండా వాళ్ళని మాత్రం పడుకోబెట్టి దానిపైన కూర్చోండి, పర్వాలేదు. అలాగే ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలండి. దాంతోపాటుగా ఉప్పును తాకరాదు అని చాలామంది చెప్తున్నారు. ఉప్పును తాకరాదు అంటే మన ఇంట్లో 2-3 ఉండి వంట వాళ్ళే చేసి మనం ఓన్లీ పూజ వరకు చేసుకుంటాము అనుకుంటే మనం ఇవన్నీ నియమాలు పాటించవచ్చండి. కానీ ఇప్పుడు మనమే వంట చేస్తున్నాం. మన వ్రతం కోసం మన పిల్లల్ని, మన భర్తని, అలాగే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టలేం కదా. కాబట్టి ఉప్పు తాకండి, ఒక స్పూన్తోనో అలాగే తాకండి, పర్వాలేదు. అలాగే కాకుండా వంట కూడా చేయకూడదు, ఆ రోజంతా కూడా అగ్గిని ముట్టకూడదు, అలా అని చాలా పెద్ద పెద్ద నియమాలు చెప్తున్నారు. అలా ఏం లేదండి. వ్రతము, పూజ, దేవుడు అంటే అందరికీ అనుగుణంగానే ఉంటాయి, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఏ వ్రతము కూడా ఉండదు. కాబట్టి మీరు మీ నియమాలు పాటించుకుంటూ మీ ఇంటివి అన్నీ కూడా చూసుకుంటూ ఈ పూజ అనేది చేసుకోండి. చూడండి స్వామి ఎంత కళగా ఉన్నాడో అన్ని దీపాల కాంతులలో. ఇన్ని దీపాలే పెట్టాలా అంటే మన తృప్తి అండి. మనం దేవుడికి ఎలా చేయాలి అనుకుంటే అలా పెట్టాలి. ఉసిరి దీపం అనేది స్వామికి చాలా ఇష్టం. కాబట్టి నాకైతే బెంగళూరులో ప్రతిరోజు కూడా ప్రతి కాలంలో కూడా ఉసిరికాయలు దొరుకుతాయి. కాబట్టి నేను పెట్టుకుంటూనే వచ్చాను. అలాగే ఇలా 16 వారాలు చేసుకోవాలండి. మనము స్వామిని ఆ లింగం ఎప్పుడు నిమజ్జనం చేయాలి అంటే మీకు ఏరే పారు ఉంది అంటే నీళ్లు కొలను ఉంది, నది ఉంది, దగ్గరలో ఉంది అనుకుంటే మీరు ఏ వారంకి ఆ వారము బుధవారము అలాగే నిమజ్జనం చేసేసుకోవచ్చు. లేదండి నేను మంచిగా ఉద్యాపన అనేది చక్కగా చేసుకుంటాను అంటే 16 వారాలు చేసిన లింగాలని 17వ వారము పెట్టి 17వ వారము ఒకరికి ముగ్గురికి మీకు అనుకూలమైనంత మీ స్తోమతలో మీకు ఇంటి ముందర ఎంతమంది ఉన్నారో అలా ఒక 3 ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి భోజనం అనేది పెట్టి తర్వాత మీరు కూడా ఆ మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. 17వ వారం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కేవలం భోజనం చేయడం, వంట వాళ్ళకి పెట్టడం, అలాగే తాంబూలం ఇవ్వడం అవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. తప్పకుండా చేసుకోండి. అందరూ కూడా బాగుంటుంది, అందరికీ కూడా బాగుంటుంది. ఇంకా మీకు వీలైతే కొబ్బరికాయ దీపం, రుద్రాక్ష దీపం, స్వామికి అలా ఇష్టమైన దీపాలు మనం ఒక వారం పెంచుకుంటూ తప్పకుండా ఏవైనా పరిహార దోషాలు ఉన్నవి అలా ఏమైనా ఉంటే అలాంటి దీపాలు పెట్టుకుంటూ మనం ఈ పూజని కంప్లీట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా నేను ఎత్తిపెట్టుకున్నానండి, చక్కగా ఎత్తిపెట్టుకున్నాను. కాకపోతే మీరు ఎత్తిపెట్టుకునే వాళ్ళు ఉంటే అది చక్కగా ఆ లింగం అనేది ఎండిపోయాక అంటే బాగా ఆరిపోయాక మాత్రమే కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టండి. అలాగే పెట్టేశారు అనుకోండి అది తేమది కదా, బూజు పట్టేస్తుంది. నాకు 1 వారం అలాగే అయింది. సో అప్పటి నుంచి నేను ఇలాగా పూర్తిగా డ్రై అయిపోయాక మాత్రమే బాక్స్లో పెట్టాను. ఇలా చక్కగా మనం అన్నీ కూడా చేసేసుకున్నాక మన పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 17 వారాలలో మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీకు తొందరగానే ముందుగానే మీకు సఫలం అనేది అవుతుంది. ఖచ్చితంగా నెరవేరుతాయండి. చాలా మంచిగా ఈ వ్రతం అనేది అందరికి కూడా హెల్ప్ అయింది. మీకు కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండి. కాబట్టి ఆ శివయ్య ఆశీస్సులు ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి కూడా చెప్పండి. మీకు కావాల్సిన అందరికీ కూడా ఈ వ్రతం ఈజీగా చేసేసుకోవచ్చండి, పెద్ద కష్టం ఏమీ లేదు. కాబట్టి ఇలా చేసేసుకొని పూజ అందరూ కూడా చేసుకోండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.